స్వామి 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 హర హర మహాదేవ శంభో శంకర. స్వామి అఖండరాజా, మీరు ఇంతకుముందు మాకు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మీరు ఇప్పుడు ఎక్కడో హిమాలయాల్లో మీకు సంబంధించి జ్ఞానోదయం అయ్యి అసలు మీరు ఏం జరిగింది ఒక్కసారి మాకు వినిపించండి రాజా. మాకు అక్కడ మేము నేర్చుకున్నటువంటి విద్యలో రాబోయే రోజుల్లో ఏమి జరుగుతాది, ఏ విధంగా కార్యకలాపాలు ఉంటాయి, ఎవరికి ఏమి జరుగుతాది, ఎవడు నాశనమైపోతాడో అని చెప్పి ఆ విద్యలు నేర్చుకొని నేను జ్ఞానోదయానికి వచ్చినాను. నాయనా చెప్పు, నీ బాధ ఏంది? స్వామి చెప్పు నాయనా. అన్న, మా అన్న సంగతి మీకు తెలిసిందే కదా. అన్నా ఇంకా అయ్యన్నంటే ఏమంటాం? ఓ అతగాడా? చెప్పండి, ఏమి సమస్య ఏంది? అన్నగా మిమ్మల్ని బాగా అభిమానిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ పట్టినా సరే అఖండ రాజా అనేదే పిలుపు వినిపిస్తుంది. అవును, తప్పకుండా. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏమి కావాలో చెప్పోది, అది చెప్పు ముందు గాడిదా. ఏమీ లేదు స్వామి, ఎలక్షన్స్ రాబోతున్నాయి. మా ఉన్న కూర్చున్న మంత్రులే ఎవరు నెగ్గుతారో ఎవరు ఓడిపోతారో అర్థం కావట్లేదు. అయితే మా మంత్రులను ఒక్కొక్కరిని పంపిస్తాను, వాళ్ళకి సంబంధించి ఒక స్పర్శ జ్ఞానం మీరు స్పర్శించి వాళ్ళని మంచో చెడ వీళ్ళు పెట్టొచ్చా లేదా, వీళ్ళకి సీట్లు ఇవ్వచ్చా లేదా ఒక్కసారి మీరే డిసైడ్ చేసి చెప్పండి స్వామి. తప్పకుండా పంపించండి, ప్రవేశపెట్టండి. ఓకే స్వామి, ఒక్క నిమిషం స్వామి. ఇతని నామధేయం ఏమిటి? గుడ్డు అమర్నాథ్ స్వామి. ఈడు గుడ్డులు పెట్టేదానికి తప్ప దేనికి పనికిరాడు నాయన. అయ్యో, ఈడిని మంత్రిని చేశారు. ఈడిని మంత్రిని చేసి అదే విధంగా ఈడు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా ఏమి చేసినా కూడా ఆ గుడ్డు అనేది పొదగదు, పగలదు, చెడిపోయిన గుడ్డునైనా ఈడు అసలు అవసరమే లేదు స్వామి. మనోడైతే గుడ్డు పెడతాను తప్ప దేనికి పనికిరాదని చెప్పేసి అన్నారు. అయితే మాకు పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు, ఇంకో మంత్రి, ఆయన్ని పంపిస్తున్న ఒకసారి చూడండి స్వామి. ప్రవేశపెట్టండి. అవును స్వామి. పేరు చెప్పరా గాడిగా. స్వామి మానోడు అంబట్టి రాంబాబు స్వామి. ఓహో బా, ఏమిరా రే, ఈడు మంత్రి. పోలవరం చూసేదానికి పోదాము అంటే సంజనా సుకన్యాను చూసేదానికి పోవాలంటాడు. అభివృద్ధి చేయరా అంటే రోడ్ల పడిగా డాన్సులు వేసుకుంటాడు. ఈడు మనకు మంత్రి. ఈడు అసలు ఈసారి అసలే గెలవడు. ఈడు అసలే గెలవడు. ఓకే స్వామి, ఓకే స్వామి. ఇప్పుడు ఇంకొక మంత్రి వస్తున్నాడు. ఎంతమంది ఉన్నారు ఈ స్క్రాప్ అంతా, ఈ చెత్త అంతా? చాలా మంది ఉన్నారు స్వామి. ఒక్కసారి ప్రవేశపెట్టండి నాయనా. స్వామి అయితే ఈయన అయినా సరే మాకు పనికొస్తాడా లేదా 2024లో ఒక్కసారి చూసి చెప్పండి స్వామి. నేను తప్పకుండా మీకు సందేశం ఇస్తాను అని చెప్పే కదా చెప్తా ఉన్నాను. ప్రవేశపెట్టండి. ఓకే స్వామి. ఇతగాడా నామధేయం ఏమిటి? నాని. ఉత్తనార్ని అంటే ఎట్లా తెలుస్తుంది? పూర్తి పేరేంది? పేరుని నాని. పేరుని నాని. స్వామి ఈడు అసలు ఈడికి మంత్రి పదవి కుక్కకేసినట్టు వేసినారు. ఎందుకు వేసినారు అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టేదానికి మాత్రమే ఈడికి మంత్రి పదవి ఇచ్చినారు. ఎక్కడన్నా ఈడు అభివృద్ధి చేసినాడా? లేదు. భూ కబ్జాలు. అవును. ఈ కుక్కకేసినట్టు బిస్కెట్ లైట్తో ఈడు మరగటం. అదే విధంగా చూసుకుంటే హోటల్లో పప్పు అరిటాకులు ఎత్తేదానికి పోతున్నాడు. ఈడిని మంత్రి పదవి చేసినటువంటి వ్యక్తి తప్పకుండా నాతో పాటు హిమాలయాల్లోకి రావాల్సిందేనని ఈ రోజు చెప్పుతున్నా నీకు తమ్ముడు, గుర్తుపెట్టుకో. స్వామి హర హర మహాదేవ శంభో శంకర. స్వామి మా పార్టీలో అత్యంత కీలకమైన పర్సన్ ఇంకొకటి పంపిస్తున్నాం స్వామి. ఎవడు వాడు? కొడాలి నాని. ప్రవేశపెట్టండి. అన్న చరిత్ర ఏందో ఒకసారి చెప్పి. తప్పకుండా చెప్తాను నాయనా, ప్రవేశపెట్టండి. ఒక్క నిమిషం స్వామి. ప్రవేశపెట్టండి. ఏమి తిన్నావురా గాడిదా? పానుపరాకులు నవ్వులు చవా ఏమిటి? వా, ఏమి అవినీతి చేసినావురా నువ్వు? రాష్ట్రానికి ఏ అభివృద్ధి చేసినావురా? చెప్పిన మాట ఒకటైనా నిలబెట్టుకున్నావా? నీ ఇంట్లోనే నీ ఇంటి
ముందరనే నువ్వు రోడ్డు వేసుకోలేదు, గుడివాడలో ఎక్కడ రోడ్లు వేసినావురా వెధవా. ఈడు ప్రతిపక్ష నాయకుల్ని తిట్టేదానికి మాత్రమే తప్ప వేరే దానికి దేనికి కూడా పనికి రాడు. వీడు పనికిరాడు. అదే విధంగా వీడిని నమ్మి వీడికి మంత్రి పదవి ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారంటే ప్రతిపక్ష నాయకుల్ని కుక్క మరిగినట్టు మరుగుతాడని తప్ప ఒక బిస్కెట్ వేసినారు. వీడు మళ్ళా ఏవి చేసినా కూడా తల్లి పాలు దాగి తల్లి రొమ్మును గుద్దేటువంటి రకం వీడు. వీడిని నమ్మి ఈసారి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఓడి వీడికి ఓటేసి నాకు ఓట్లేసి గెలిపించండి అని చెప్పి అన్నాడా? నువ్వు అసలు స్వామి చెప్పరా? అత్యంత ముఖ్యమైన పర్సన్ ఎవరు ముఖ్యమైనటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి జగనన్న వస్తున్నాడు. ఒక్కసారి ఆయన చూసి ఒకసారి చెప్పండి స్వామి. ప్రవేశపెట్టండి. అన్ని దరిద్రాలు చూసినాం, ఇంకా ఆఖరిలో ఆ దరిద్రం కూడా చూస్తాం. అన్ని దరిద్రాలు చేసి ఉన్నావురా. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటావు, 10వ తరగతి కూడా పాస్ కాలేదు కదా నైనా నువ్వు. 2019లో ఎన్నికల్లో నువ్వు గెలవాలని చెప్పి సొంత చిన్నాయన్ను మర్డర్లు చేసినటువంటి వ్యక్తిని ఎందుకురా నువ్వు నీ వెనకెడితే పెట్టుకొని తిప్పుతా ఉన్నావు? ఆ రోజు నువ్వు మమ్మల్ని అధికారంలోకి తెచ్చితే చిన్నాయన్నుకు ఎవరైతే ఈ విధంగా మర్డర్ చేశారో వాళ్ళను కఠినంగా శిక్షిస్తానన్నావు. ఎక్కడ చేశావురా? తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు లక్షల కోట్లు లూటీ చేశావురా నువ్వు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నాకిచ్చినావు కదరా చిచ్చి. నీ చెయ్యి పట్టుకోవటం కూడా నాకు దరిద్రంగా ఉంది.